ఇజ్రాయెల్ అఫీషియల్ గా డిక్లరేషన్ ఇచ్చింది నెతన్యాహు చనిపోయినాడని అనే ఒక వార్త వస్తుంది. వాళ్ళ కూతురు కూడా నిన్న ఏడుస్తూ గుడ్ బై డాడీ అని ఆమె కన్నీటితో వీడ్కోలు చెప్పిందని కూడా ఒక వీడియో వైరల్ అయింది. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మీడియా మొత్తం కూడా నెతన్యాహుని చంపేశారు ఇరాన్ వాళ్ళు అని చెప్తున్నారు. ఇరాన్ కూడా అఫీషియల్ గా అనౌన్స్ చేసింది. సో ఈ నేపథ్యంలో నెతన్యాహు గత వారం రోజుల నుంచి ఎక్కడా కనిపించట్లేదు. ఆయన అఫీషియల్ మీటింగ్స్ అన్ని కూడా క్యాన్సిల్ అయినాయి. నిన్న కూడా మినిస్టర్లతో ఒక మీటింగ్ జరిగింది, కేబినెట్ సమావేశం లాంటిది. దానికి కూడా నెతన్యాహు రాలేదు. ఆ తర్వాత అమెరికా ప్రతినిధులు స్టీవ్ విట్కాఫ్ అండ్ జేర్డ్ కుష్నర్ అంటే ట్రంప్ కి అల్లుడవుతాడు, తను యూదుడు. వీళ్ళిద్దరూ ఇప్పుడు మిడిల్ ఈస్ట్ క్రైసిస్ ని అమెరికా తరఫున చూస్తున్నారు. సో వీళ్ళిద్దరూ కూడా మీటింగ్ ఉంది నెతన్యాహుతో, అది కూడా క్యాన్సిల్ అయింది. సో క్లియర్ గా సంథింగ్ హ్యాపెండ్ టు నెతన్యాహు అనేది ప్రపంచం అంతా తెలిసిపోయింది. సో దీన్ని ఇప్పుడు అఫీషియల్ గా ఇజ్రాయెల్ ప్రకటించిందా లేదా అనేది అయితే కన్ఫర్మ్ కాలేదు, కానీ ప్రకటించిందని మాత్రం చాలా ఇంటర్నేషనల్ మీడియాలో చెప్తున్నారు. కానీ అది కన్ఫర్మ్ కాలేదని నేను చాట్‌జిపిటి గ్రూప్ వీళ్ళని కూడా అడిగాను. వీళ్ళు న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది, కానీ ఇది కన్ఫర్మేషన్ అయితే అఫీషియల్ గా ఇజ్రాయెల్ అనౌన్స్ చేయలేదు. చేసినట్టుగా మాత్రం ముఖ్యంగా ఇరాన్ మీడియా దీన్ని ప్రచారంలోకి తీసుకొచ్చింది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు యుద్ధం మొదలైనప్పటి నుంచి కూడా ఖమేనీని చంపేశారు. ఖమేనీని చంపేసినాక వాళ్ళ సెకండ్ సన్ ముస్తఫా ఖమేనీని సుప్రీం లీడర్ గా ఎన్నుకున్నారు. ఆయన కూడా ఇప్పటి వరకు ముఖం చూపించలేదు. కనీసం ఆయన వాయిస్ కూడా ఎవరికి తెలియదు. ఆయన పాత ఫోటోలు పాత వీడియోలే ఇరాన్ లో వైరల్ అవుతున్నాయి. సో ఆయన కనపడలేదు. ఇటు నెతన్యాహు కూడా చివరిలో అక్కడ ఒక డిఫెన్స్ సంబంధించిన హాస్పిటల్ ఉంటే హెల్త్ కమాండ్ సెంటర్ కి వచ్చి అక్కడ ఉన్న పేషెంట్లను ఆయన పరామర్శించి వెళ్ళిపోయాడు. సో ఆయన కూడా ఇప్పుడు వారం రోజుల వరకు ఎక్కడా కనిపించలేదు. ఆయన వాళ్ళ బ్రదరు ఇద్దో అని ఒక తమ్ముడు ఉన్నాడు, ఆ తమ్ముడు కూడా చనిపోయాడు. వాళ్ళ అన్న ఎప్పుడో 76 లోనే వాళ్ళ అన్న చనిపోయాడు. సో ఈయన ఇప్పుడు వీళ్ళ తమ్ముడు ఇంకొంతమంది టాప్ లీడర్స్ కూడా ఇజ్రాయెల్ లీడర్స్ చనిపోయారని చెప్తున్నారు. ఎందుకంటే ఇరాన్ కూడా పెద్ద ఎత్తున అటాక్స్ చేస్తుంది. సో ఈ అటాక్స్ లో ఇజ్రాయెల్ సంబంధించి ఈ పిఎం ఆఫీస్ మీద దాడి చేసినట్టు ఐఆర్జిసి ప్రకటించింది. సో ఐఆర్జిసి ప్రకటించిన తర్వాత నుంచి కూడా ఈయన కనిపించలేదు. అంటే పిఎం ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు అందులో ఈయన బ్రదరు తర్వాత సీనియర్ అధికారులు ఉన్నారని చెప్తున్నారు. సో వాళ్ళందరూ కూడా చనిపోయినట్టుగానే వార్తలు వస్తున్నాయి. నెతన్యాహు చనిపోయినాడా, లేకపోతే గాయపడి సీరియస్ గా ఉన్నాడా, లేకపోతే తనను చంపేస్తారని చెప్పి ఎక్కడైనా దాక్కున్నాడా అండర్ గ్రౌండ్ లో అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. కానీ ఎక్కువ మంది మాత్రం, ఎందుకంటే అండర్ గ్రౌండ్ లో ఉంటే కూడా ఆయన ఏదో ఒక వీడియో చేసి పంపించేవాడు బతుకున్నానని చెప్పడానికి. సో అండర్ గ్రౌండ్ లో ఉంటే కూడా ఆయన అమెరికా ప్రతినిధులను అయితే కలిసేవాడు ఏదో ఒక రకంగా. కానీ ఈ రెండు జరగలేదు. ఒక వీడియో అయితే ఆయన బయటకు వచ్చింది, కానీ ఆ వీడియో గురించి నిన్న కూడా మనం చెప్పుకున్నాం. దానికి 2 చేతులకు కూడా 6-7 వేళ్ళు ఉన్నాయి. పళ్ళు తెరిచినప్పుడు ఒక రకంగా ఉన్నాయి, క్లోజ్ చేస్తున్నప్పుడు ఒక రకంగా ఉన్నాయి. అది ఈజీగా ఫేక్ వీడియో అనేది తెలిసిపోతుంది, ఏఐలో చేసిన వీడియో అని తెలిసిపోతుంది. కాబట్టి క్లియర్ గా నెతన్యాహు ఏదర్ చనిపోయి ఉండాలి, లేదా సీరియస్ గా గాయపడి ఆయన మాట్లాడలేని పరిస్థితులకి వెళ్ళిపోయి ఉండాలి. ఈ 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎందుకంటే అండర్ గ్రౌండ్ కి వెళ్ళి ఉంటే కూడా ఆయన వీడియో చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్ డిఫెన్స్ లో చాలా స్ట్రాంగ్ గా ఉంటది. వాళ్ళ మొసాద్ అనేది ప్రపంచంలోనే అత్యున్నతమైన స్పై ఏజెన్సీ. అలాంటి హై సెక్యూరిటీ ఉన్న ఇజ్రాయెల్ ప్రైమ్ మినిస్టర్ దాక్కుని ఉంటే, ఆయన దాక్కుని ఉన్నా కూడా ఎక్కడి నుంచో కనీసం ఒక ప్రాపర్ వీడియో చేసి ఉండేవాడు. మామూలుగా అయితే నెతన్యాహుని మనం పరిశీలిస్తే గత సంవత్సరం జూన్ లో 12 రోజులు యుద్ధమప్పుడు కూడా ఆయన ప్రజల్లోకి వచ్చి గాయపడిన వాళ్ళని పరామర్శించి చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీని పరామర్శించి వెళ్ళేవాడు. సో ఆయన ఇప్పుడు జనంలో రావడానికి ఇష్టపడేవాడు. అలాంటిది యుద్ధంలో తీసుకుంటే ఆయన ఒకే ఒకసారి ఇప్పటికీ